అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము 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 విడతీయగలరా ఎవరైనను మరి ఏదైనను రాజా జగమెరిగిన ఆ యేసు రాజా ఎగిరినను సంతృప్తి కలిగి ఉండునే దీన స్థితి అవునా సంపన్న స్థితి అవునా నడచినను ఎగిరినను నీ కృప కలిగి ఉండునే నిత్యము ఆరాధనకు ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా నిత్యము ఆరాధనకు ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా రాజా జగమెరిగిన ఆ యేసు రాజా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు ప్రసాదించునుగాక. ప్రియులార, పరిశుద్ధ గ్రంథంలో ఈ రోజున 73వ కీర్తన 23వ వాక్యాన్ని నేను చదువుతాను, ఒకసారి ఆలకించండి. నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడి చేయి నీవు పట్టుకొని ఉన్నావు. ఈ మాటలో మనం గమనించవలసింది, నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను అనే మాట ఎంతో శ్రేష్టమైనదని చెప్పుకోవాలి. ఎందుకంటే లోకంలో మనతో పోరాడేవన్నీ కూడా దేవునికి మనకు ఎడబాటును కలుగు చేయాలని పోరాడేవే. లోకంలో మనం ఎదుర్కొనవలసినవన్నీ కూడా ఎలాంటివి అనంటే దేవునికి మనకు అడ్డుగా మధ్యలో నిలిచేవే. వాటితో మనం పోరాడాలి. అవి ఏవైనప్పటికీ కూడా ఆత్మానుసారంగానైనా శరీరానుసారంగానైనా మనతో అనేకమైన అనుభవాలు పోరాడుతూ ఉంటాయి. ఇవి మనకు చేసే కీడేంటి అనంటే దేవునికి మనకు ఎడబాటు కలుగు చేయడం, దేవునికి మనకు మధ్య అడ్డుబండగా నిలబడడం, ఆటంకాలు కలుగు చేయడం, ఇలాంటివన్నీ మనకు ఎదురవుతూ ఉంటాయి. అయితే వీటిలన్నింటినీ ఛేదించి జయించి దేవునికి మనం దూరం కాకుండా, ఆయనకి మనకు మధ్య ఉన్న సన్నిహితమైన సంబంధం ఎడబాటు కాకుండా ఆయన యొద్ద ఎల్లప్పుడూ మనం ఉండడం అనేది ఒక గొప్ప ఆశ్చర్యకరమైన ఆశీర్వాదకరమైన అనుభవమే అని చెప్పుకోవాలి. నేను ఎందుకే మాట చెప్తున్నానంటే, యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్పాడు, మనందరికీ బాగా తెలుసు. 15వ అధ్యాయం లూకాసు సువార్తలో ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారులలో ఒకడు చిన్నవాడు తండ్రి దగ్గర ఆస్తిని పంచుకొని వెళ్ళిపోయాడు. రెండవ కుమారుడు అంటే పెద్ద కుమారుడు ఉన్నాడు కదా, ఆ పెద్ద కుమారుడు చిన్న కుమారుని వంటి వాడు కాదు. ఏమంటే నేను ఒక మాట అడుగుతాను, చిన్న కుమారునికి వచ్చిన ఆలోచన పెద్ద కుమారునికి రాలేదంటారా? ఏమి ఇతనికి వచ్చిన ఆశ అతనికి ఎందుకు కలగదు?
కలిగి ఉంటుంది, వచ్చి ఉంటుంది. అతడు కూడా మనిషే కదండి. కాకపోతే అతనికి వచ్చిన ఆశని అతడు అధిగమించగలిగాడు. తండ్రిని విడిచిపెట్టి మనం ఎక్కడికి వెళుతాము? తండ్రికి దూరమై మనం ఏం సాధించగలుగుతాము? తండ్రి నీడను విడిచిపెట్టి మనం ఎక్కడికి వెళ్ళి సురక్షితంగా ఉండగలము అని వివేచించి ఆ ఆశను జయించగలిగాడు. అందుకే మీరు చూడండి, తండ్రి ఆ పెద్ద కుమారునితో మాట్లాడుతూ, నీవు ఎల్లప్పుడూ నాతో ఉన్నావు గనుక నావన్నీ నీవే అన్నాడు. ఎల్లప్పుడూ నీవు నాతో ఉండడం అంటే ఏంటి? ఇలాంటి ఆశలు, కోరికలు, ఉద్రేకాలు, ఉద్దేశాలు, తలంపులు, ఇలాంటి లోకంలో మనల్ని దేవునికి దూరం చేసేవి ఎన్ని ఎదురైనప్పటికీ కూడా వాటి వైపు మెగ్గు చూపక, వాటి వైపు నీవు ఆశ చూపక, ఎల్లప్పుడూ నీవు నాతో ఉన్నావు గనుక నావన్నీ నీవే. ఒక మాట చెప్పనా? చిన్న కుమారుడు ఆస్తిని పంచుకొని వెళ్ళాడు. అంత కాదు, తండ్రిలో ఉన్నవంతా కాదు, తండ్రికి కలిగినదంతా కాదు, కొంత అతనికి రావాల్సిన వాట పంచుకొని వెళ్ళాడు. కానీ పెద్ద కుమారునికి అలా కాదండి. ఇక పంచేదేమీ లేదు, ఉన్నదంతా నీదే. ఎందుకంటే ఎల్లప్పుడూ తండ్రితో ఉన్నాడు, తండ్రిని కాచుకొని ఉన్నాడు. తండ్రికి తనకు ఎడబాటు కలిగి చేసేవి ఎన్ని వచ్చినప్పటికీ వాటిలన్నింటిని జయించుకుంటూ, వాటిలన్నింటిని అణగదొక్కి ఒక జయవీరుడిగా తండ్రితో ఉన్నాడు కనుక తండ్రిలో ఉన్నవన్నీ పెద్ద కుమారుడు సొంతం చేసుకోగలిగాడు. పిల్లరా, నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను. ఈరోజు దేవునికి మనకు అడ్డుగా నిలిచేవి ఏంటవి? దేవునికి మనల్ని దూరం చేసేవి ఏంటవి? వాటిని మనం జయించగలుగుతున్నామా? వాటిని మనం అధిగమించగలుగుతున్నామా? వాటిని మనం అణగదొక్కి దేవునితో మనకున్న ఆ సత్సంబంధాన్ని, సహవాసాన్ని పటిష్టం చేసుకొని ఆయనలో ఉన్నవన్నీ అనుభవించగలిగిన, పొందుకోగలిగిన ఆధ్యాత్మికమైన విలువలు మనం కలిగి ఉన్నామా? లేక అల్పమైన వాటికి, స్వల్పమైన వాటికి పడిపోయి, అల్పమైన వాటికి, స్వల్పమైన వాటి చేత దేవునికి దూరమైపోయి మనం దేవుడు లేని ప్రజలుగా ఉన్నామా? ఒకసారి మీరు ఆలోచించండి. మన ప్రార్థనా మందిరానికి ఒక తల్లి వస్తుంది. ఒకరోజు ఆమె నాకు వాళ్ళ ఇంటి దారిలో వెళుతుంటే కనిపించింది. ఇంచుమించు ఒక 2 నెలల నుంచి ఆమె ప్రార్థనా మందిరంలో కనిపించట్లేదు. ఆ రోజు కనబడేసరికి నేను కూడా ఆగి ఆమెను పలకరించాను. అనవసరంగా పలకరించాను అనిపించింది. ఎందుకంటున్నానంటే ఆ మాట, ఆమె సరిగా నాతో మాట్లాడట్లేదండి, అయిష్టంగా మాట్లాడుతుంది. నేను అన్నాను, ఏంటమ్మా ప్రార్థనా మందిరంలో మీరు కనిపించట్లేదు, వస్తున్నారా ఆరాధనకి అన్నాను. మీరు నమ్మండి నా మాట, ఆమె ఇంత ఎత్తులు లేచిందండి. వచ్చింది జాలేండి, చేసిన భక్తి జాలేండి అట్లని విరక్తిగా మాట్లాడుతుంది. ఏంటమ్మా అట్లా అంటున్నావంటే, ఇంత భక్తి చేశానే, ఇంత కానుకలు ఇచ్చానే, ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నానే ప్రార్థనా మందిరానికి, ఇన్ని ప్రార్థనలు చేశానే, నా కొడుకుని ఎందుకు పాస్ చేయలేదు దేవుడు? ఎట్లాగండి గొడవేస్తుంది. నా కొడుకుని ఎందుకు పాస్ చేయలేదు దేవుడు అంటుందండి. నేను అన్నాను, పాస్ అవ్వకపోతే చదవాలి కదమ్మా. చదివిన వాడైతే దేవుడు జ్ఞాపక శక్తిని ఇస్తాడు. ఆ చదివిన దాన్ని జ్ఞాపకం ఉంచుకొని వెళ్ళి వ్రాసేవాడు, పాస్ అయ్యేవాడు కదంటే, ఏమండి దేవునికి అసాధ్యమైనది ఏముందని చెప్తుంటారుగా మీరు. మరి నా బిడ్డను ఎందుకు పాస్ చేయలేదు? చూసారండి, ఆమె కొడుకు పాస్ అవ్వలేదట, అందుకు దేవునికి దూరం అయిపోయిందట, దేవుని ఆలయానికి, దేవుని సముఖానికి దూరం అయిపోయిందట. ఇలాంటి వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారండి. వాళ్ళు ఆశించింది జరగలేదని, వాళ్ళు ప్రార్థించింది జరగలేదని, వాళ్ళ కార్యాలు సఫలం కాలేదని, వాళ్ళు ఐశ్వర్యవంతులు కాలేదని, వాళ్ళు గొప్పవాళ్ళు కాలేదని, ఇలాంటి అల్పమైన వాటిని ముడిపెట్టుకొని దేవునికి దూరమైన వాళ్ళని కోకొలలుగా మనం చూస్తామండి. ఆ సంఖ్యలో మనం ఉండకూడదండి. యోబు భక్తుడు మనకు తెలుసు కదా, తనకున్నవన్నీ పోయాయి, తుదకు తనకున్న ఆరోగ్యం కూడా పోయిందండి. ఇవి మాటలతో మనం చెప్పుకోవడం కాదు కదా, ఎదుటివానికి మనం బోధించడం కాదు కదా. తమకు కలిగిన ఆరోగ్యం కూడా పోయింది. ఎన్ని పోయినా కూడా దేవునికి ఆయనకి మధ్య ఉన్న ఆ సంబంధం పోలేదండి. పోలేదు గనుకయే పోగొట్టుకుని అన్ని మళ్ళీ పొందుకోగలిగాడు. ఒక్క మాట నేను మీతో చెప్తాను ప్రియులారా, లోకంలో ఎన్ని పోయినా దేవునితో సంబంధం కనుక మనం కాపాడుకోగలిగితే
మనల్ని విడిచిపెట్టి వెళ్ళినవన్నీ రెండంతలుగా మరలా మనల్ని వెతుక్కుంటూ వస్తాయండి. మనం ఎన్ని కలిగి ఉన్నా, ఎంత కలిగి ఉన్నా, దేవునితో సహవాసాన్ని పోగొట్టుకున్నాం అనుకోండి, మనకు ఉన్నవన్నీ ఆఖరి వరకు మనతో ఉండవండి. నా ప్రియమైన సహోదరులారా, మీరు ఆలోచించండి. అంచేత ఏది శ్రేష్టమైనది, ఏది రమ్యమైనది, ఏది అమూల్యమైనది, ఏది మనకు ఘనమైనది అని యోచించుకొని అడుగులు వేసి ఆత్మీయతను కాపాడుకొని ఎల్లప్పుడూ మనం ఆయనతో ఉండాలండి. ఆయనతో ఉండాలి. ఇరుకులైన, ఇబ్బందులైన, కరువులైన, కష్టాలైన, నష్టాలైన, వ్యాధులైన, బాధలైన, వ్యాధి లాంటి ఒకవేళ ఎన్ని పరిస్థితులు మన ఎదుట నిలిచి మనల్ని కృంగదీయాలని కంకణ గట్టిన కఠినాత్ముల వలె మన ఎదుట కసాయి లోకంలో నిలబడినప్పటికీ కూడా మన దృష్టి కరుణామయుని వైపు ఉండాలి, కానీ చాచిన రెక్కల నీడలో మనం నిలిచి ఉండాలి, కానీ ఆయనను వీడి మనం దూరం కాకూడదు. ఎల్లవేళలా మనం ఆయనతో ఉండాలి, ఎల్లవేళలా ఆయనతో ఉండాలి. అది మనకు ఆశీర్వాదకరమైన అనుభూతి, ఆశీర్వాదకరమైన జీవితం అని చెప్పుకోవాలండి. ప్రియులారా, ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది 71వ కీర్తన మొదటి వాక్యం దగ్గర నుంచి నేను చదువుతున్నాను, వినండి. యెహోవా, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్నెన్నడూనూ సిగ్గుపడనీయకుము. 4వ వాక్యం, నా దేవా, భక్తిహీనుల చేతుల్లో నుండి నన్ను రక్షింపుము. కీడు చేయువారి పట్టులో నుండి, బలత్కారుని పట్టులో నుండి నన్ను విడిపింపుము. 14వ వాక్యం అండి, నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును, నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తింతును. శ్రేష్టమైన మాట. ఇక్కడ చూడండి, నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును. మనం ఎల్లప్పుడూ ఆయనతో ఉండడం మాత్రమే కాదు, మనం ఎల్లప్పుడూ నిరీక్షణ గలవారమై ఉండాలండి. ఈ కీర్తన మీరు తర్వాత చదవండి. తనకున్న పరిస్థితులు చాలా విపత్కరమైన పరిస్థితులండి. ఏదో సాదాసీదాగా మనం మాట్లాడుకోవడం కాదు. కడుపు నొప్పి, వెన్ను నొప్పి, తల నొప్పి, పన్ను నొప్పి, లేకపోతే మరొకటి ఇలా కాదండి. తనకున్న వేదనభరితమైన అనుభవాలు ఎలాంటివి అనంటే కదలలేని పరిస్థితులండి. కీడు చేయవారు ఆయనను చుట్టుముట్టి ఉన్నారట. ఇక ఎటు కదలలేని పరిస్థితుల్లో అతను ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఆయన అంటాడు, యెహోవా, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను ఎన్నడూ సిగ్గుపడనివ్వకయ్యా, నేను ఎల్లప్పుడూ నిరీక్షించుచున్నాను. ఇప్పుడు లారా, మన పద్ధతి ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు గనక విత్తనం వేస్తే మధ్యాహ్నానికి చెట్టు వచ్చేయాలి, సాయంకాలం ఇంటి ఇళ్ళపాది కూర్చొని కాయలు కోసుకుని తినాలి. అంత అలా ఉంటుందండి మన పరిస్థితి. అలా కాలేదనుకోండి, ఏమంటారు తెలుసండి, అసలు దేవుడు ఉన్నాడంటావా, అసలు దేవుడు ఉంటే మా ప్రార్థన ఆలకిస్తాడంటావా, ఇట్లా మాట్లాడుతారండి. ఎందుకనంటే వాళ్ళు అనుకున్నవి తక్షణమే జరగలేదు కనుక, వాళ్ళు అనుకున్నవి అప్పటికప్పుడే జరిగిపోవాలి కనుక. అది మంచా కీడా, అది దేవునికి ఇష్టమా, దేవునికి ఇష్టం లేదా, అవన్నీ వాళ్ళకి అనవసరం అండి. వాళ్ళు అడిగారు, చేసేయాలి. వాళ్ళు అన్నారు, ప్రార్థన ఆలకించాలి. అది పరిస్థితి. అంతేగాని నిరీక్షణకు అక్కడ ఆస్పదం కనబడదు, విశ్వాసానికి చోటు కనబడదండి. దేవుడు మనకు అనుగ్రహించేంత వరకు వేచి చూద్దాము, నిలిచి చూద్దాం అనే నిరీక్షణ వారికి. ఏమండి, నేను ఒక మాట చెప్పనా, విశ్వాసాలకు తండ్రి అబ్రహాం ఉన్నాడు కదండి, కానీ ఆయన జీవితంలో కూడా మనం ఈ పొడచూపిన అనుభవాలు చూస్తామండి. దేవుడు ఏం చెప్పాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, శారా వలన ఒక సంతతి కలుగుతుంది, ఆకాశ నక్షత్రాల వలె ఆశీర్వదిస్తాను, ఇన్ని చెప్పాడు. బాధాకరమైన విషయం ఏంటంటే, విన్నది దేవుని స్వరమే, మాట్లాడింది ప్రభుతోనే, దేవునితోనే. కానీ మధ్యలో అబ్రహాంకి సందేహం వచ్చిందండి, తొందర కలిగిందండి. దేవుడు ఇస్తానన్నాడు, ఇంకెప్పుడు ఇచ్చేది, నిరీక్షించలేకపోయాడు, కనిపెట్టి చూడలేకపోయాడు. మధ్యలో అడ్డదారి తగిలింది, అడ్డదారిలో వెళ్ళాడు. ఇంక నేను చెప్పకూడదు, మీరు వినకూడదు. ఏం జరిగింది, స్వర్గసీమగా ఉన్న ఇంట్లో ఈరోజు నా నరక కోపం అయిపోయింది. ఎటు వెళ్ళాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అబ్రహాము, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం జుట్టు పీక్కున్నాడు, అల్లాడిపోయాడు, తల్లడిల్లిపోయాడు. విశ్వాసులకు తండ్రి అనబడే అబ్రహాం
అయ్యగారు అబ్రామయ్య గారు ఎందుకంటే ఈ పని చేసుకున్నారంటే ఆయన అంటాడు, ఏం చేద్దామండి 4 రోజులు కనిపెట్టుంటే పోయిండమాట. నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే మన తొందరపాటు మనకు ఆధారం అవుతుందో, నిరీక్షించక విశ్వసించక తొందరపాటుతో నిర్ణయాలు తీసుకుంటామో మన బ్రతుకంత భారమైపోతుందండి. ఇక అక్కడి నుంచి మన బ్రతుకు ముందుకు వెళ్ళాలంటే అంత భారంగా బ్రతుకుని ఈడ్చుకుని వెళ్ళవలసి వస్తుందే కానీ సులువుగా సునాయసనంగా సుందరంగా జీవితం ఉండదండి. అందుకే ప్రభు అన్నాడు అబ్రహాంతో, ముందు నీవు హాగర్ని కానీ అలాగే హాగర్కు పుట్టిన ఇష్మాయిల్ని కానీ ముందుకు బయటకు పంపించవయ్యా బాబు, బయటకు పంపించు. లేకపోతే నీ ఇల్లు నీకు నెమ్మదిగా ఉండదు, సంతోషంగా ఉండదు. నువ్వు తినేది నీ వంట పట్టదు, పడుకున్న నిద్ర రాదు, తిండినా వంట పట్టదు. జీవితంలో సుఖశాంతులకి కరువైపోతుంది పరిస్థితులు. మన తొందరపాటు వలన చేసే పరిస్థితులు అలాగే ఉంటాయండి, ఇలాగే ఉంటాయి. అయితే ఈ భక్తుడు చెప్తాడు, నేను నీ శరణు జొచ్చి ఉన్నానయ్యా, నా బలం మీద, నా శక్తి మీద, నా టాలెంట్ మీద నేను ఆధారపడట్లేదు. నీ కార్యం కొరకు వేచి ఉన్నాను. నీవు ఒక అద్భుతం చేస్తావని, ఈ శత్రువుల చేతుల్లో నుంచి నన్ను విడిపిస్తావని, ఈ దుష్టుల చేతిలో నుండి నన్ను కాపాడుతావని, నీ కార్యం నేను చూడాలని నేను ఎల్లప్పుడూ నిరీక్షించుచున్నాను. ఏనాడు కూడా నా జ్ఞానం మీద నేను ఆధారపడి, నా శక్తి మీద నేను ఆధారపడి వెళ్ళిన వాడిని కాదు. నీ కార్యం కొరకు నేను వేచి ఉన్నాను. నిజమే నా ప్రియమైన సహోదరులారా, మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఏ స్థితిగతుల మధ్య మీరు నడిపించబడుతున్నారు, మీరు దేని కొరకైనా ప్రార్థించినప్పుడు నిరీక్షించండి, నిరీక్షణను కోల్పోవద్దు. పరిశుద్ధ గ్రంథంలో ముత్యం లాంటి మాట ఒకటి కనిపిస్తుందండి. బంధకములలో పడియుండియు, పురులను ఆలకిస్తున్నారా? బంధకములలో పడి ఉండియు నిరీక్షణ గలవారలారా మరలా మీ కోటలో మీరు ప్రవేశించుడి. శ్రేష్టమైన మాట అండి. నిరీక్షణ ఉంటే చాలు. మన గురించి మనకు సపోర్ట్ చేసే మనుషులు మనకు లేకపోయినా పర్లేదు, మనల్ని గురించి సాక్ష్యాలు చెప్పగలిగిన వాళ్ళు మనకు లేకపోయినా పర్లేదు, మనల్ని గురించి రాజులతో మాట్లాడవలసిన వాళ్ళు మనకు కరువైపోయినా పర్లేదు. నిరీక్షణ ఉంటే చాలు. అధికారాలు, ఆధిపత్యాలు, పదవులు, చేతి నిండా డబ్బు, ఒంటి నిండా బంగారు, ఇంటి నిండా జనం మనకు ఒకవేళ కానరాకపోయినా పర్లేదు, కానీ గుండె నిండా నిరీక్షణ నింపుకుంటే చాలు. మరలా ఎండిన మోడికి చిగురును చూడగలుగుతాము. వెసారిపోయిన జీవితంలో ఆయన మరలా నూతన జీవాన్ని కలిగిస్తాడు. మరలా కోటలోనికి మనల్ని ప్రవేశింపచేస్తాడు. మనకు కావాల్సింది నిరీక్షణ, హోప్. ఈ నిరీక్షణ మనకుంటే చాలండి. ఈరోజున అనేక కుటుంబాల్లో ఈ నిరీక్షణను చూడలేకపోతున్నాం. అనేకుల క్రైస్తవ జీవితాలలో ఈ నిరీక్షణను చూడలేక తొందరపాటు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిరీక్షించిన వాడు ఎవడు కూడా నిరసిల్లిపోలేదు. నిరీక్షించిన వ్యక్తి ఎవరు కూడా సిగ్గుపడలేదు. వాక్యం అంటుంది, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. సిగ్గుపరిచేది కాదు నిరీక్షణ. నిరీక్షణ ఎప్పుడు మనల్ని తలవంపులు కలుగు చేయదు, నలుగురిలో నగుబాట్లు చేయదు, మనం తల ఎత్తుకొని తిరిగేటట్లు చేస్తుంది శుభప్రదమైన నిరీక్షణ. గనుక నా ప్రియులారా, ఎల్లప్పుడూ ఈ నిరీక్షణ గలవారమై మనం బ్రతకాలని వాక్యం మనకు హెచ్చరిస్తుంది. ఆఖరిగా మరొక మాట కూడా నేను చెప్తాను. అది కీర్తనల గ్రంథంలో 106వ కీర్తన 3వ చరణంలో మనం గమనించినప్పుడు, న్యాయమును అనుసరించువారు ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకునివారు ధన్యులు. ఇక్కడ న్యాయమును అనుసరించువారు ఎల్లవేళలా నీతిని అనుసరించువారు ధన్యులంట. ఎల్లవేళలా నీతిని అనుసరించాలంటండి. ప్రియమైన వారు గమనించండి, కొంతకాలం మనం నీతిమంతులుగా ఉండడం కాదు, కొంతకాలం మనం పరిశుద్ధులుగా, పవిత్రులుగా, యథార్థవంతులుగా ఉండడం కాదు. ఎల్లవేళలా ఒక్క మాటలు చెప్పాలంటే మనము ప్రభు ఏకమగు వరకు కూడాను, మనము ఆయన ఏకమగు వరకు ఆ నీతిని మనం కాపాడుకోవాలి. లోకంలో దుర్నీతి, స్వనీతి, లోకంలో ఏదో నీతిమంతులుగా అనేక మంది కనిపిస్తున్నారు. వాక్యం అంటుంది మురికి గుడ్డ పేలిక లాంటిది వాళ్ళ నీతి, కానీ దైవ నీతి అలాంటిది కాదు. దైవ నీతి పవిత్రమైనది, దైవ నీతి యథార్థమైనది.
దైవనీతి పక్షపాతం లేనిది, అంత నిష్కళంకమైనది దైవనీతి. ఆ దైవనీతిని ఎల్లప్పుడూ మనం కలిగి ఉండాలంటండి. చాలామంది ఊతపదంగా మాట్లాడుతుంటారు, ఏమండి నీతిగా బ్రతికితే లోకంలో రోజులు లేవండి అని చెప్తారు. నేను చాలామంది దగ్గర విన్నానండి ఈ మాట. ఈ రోజుల్లో నీతిగా నిజాయితీగా మనం బ్రతికితే కుదురుతుందా అంటారండి. ఎందుకు కుదరదు? నీతిగా నిజాయితీగా బ్రతికితే లోకంలో మనకు మనుగడ లేదండి అని చెప్తారు. నేను ఒకటే మాట చెప్పనా, లోకంలో మనుగడ లేకపోవచ్చు, లోకంలో నీతి లేకపోవచ్చు, యేసయ్యలో మనుగడ ఉంది, యేసయ్యలో నీతి ఉంది. యేసయ్యలో నీతి ఉంది కనుకయే ఆయన చేతులు చాచి పిలుస్తున్నాడు, నా యొద్దకు రండి అని. ఎందుకు ఆయన యొద్దకు వెళ్ళాలి? ఆయన యొద్ద నీతి ఉంది, ఆయన యొద్ద పరిశుద్ధత ఉంది. లోకంలో లేని పరిశుద్ధత, లోకంలో లేని నీతి, లోకంలో లేని యథార్థత, లోకంలో లేని దైవత్వం క్రీస్తులో ప్రత్యక్షమవుతుందండి, క్రీస్తులో ఉందండి. అందుకే ఆయన పిలుస్తున్నాడు చేతులు చాచి. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకస్తుల్ని లోకపు పరిస్థితులను చూసి మనం తొలగిపోకూడదు. దైవ నీతికి మనం అప్పగించుకొనిన వారమై ఆ దైవ నీతి అనే నీడలో మన జీవితాన్ని మనం కొనసాగించుకోవాలి అంతము వరకు కూడా. పరిశుద్ధ గ్రంథంలో నీతిమంతులను గురించి మనం చదువుతాం కదండి. నీతిమంతుడైన నోవాహు, నీతిమంతుడైన అబ్రహాము, పితరులు మనం చదివినప్పుడు వాళ్ళు కొంతకాలమే నీతి కలిగి ఉన్నారా? ఆపదలు తీరేంత వరకు, అద్భుతాలు జరిగేంత వరకు, ఐశ్వర్యం కలిగేంత వరకు, సమాధానం కలిగేంత వరకు, సమృద్ధి వచ్చేంత వరకు అంతవరకే నీతి కలిగి ఉన్నారండి? కాదు కాదు కదా, ఆఖరి శ్వాస వరకు కూడాను. మన పితరులు కొందరు చూస్తామండి, అగ్నిలో వేసిన, సింహాల బోనులో వేసిన వాళ్ళని శిరశ్ఛేదనం చేస్తున్నప్పటికీ కూడా నీతిని ఏమాత్రం విడిచిపెట్టలేదు. నీతిమంతులై వాళ్ళు గమ్యం వైపు ప్రయాణం చేశారు, వారు కోరిన రేవుకు వాళ్ళు వెళ్ళిపోయారు. గనుక నా ప్రియమైన సహోదరులారా, శోధనలు వచ్చాయని, శ్రమలు వచ్చాయని, ఇబ్బందులు వచ్చాయని, కష్టాలు వచ్చాయని, నష్టాలు వస్తున్నాయని నీతిని విడిచిపెట్టకూడదు. ఏమంటే నేను అన్ని విడిచిపెట్టి దేవుడు దేవుడు దేవుడని నీతి కలిగిన మార్గంలో నడుస్తుంటే నా వ్యాపారాలు వర్ధిల్లట్లేదండి, నా చేతి పని వర్ధిల్లట్లేదండి, అంచేత ఈ నీతిగా ఉండడం అనవసరం అనుకుంటున్నానండి అనుకుంటున్నారండి కొంతమంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిగా ఉంటే ఆశీర్వాదం కలగట్లేదని లోకపు నీతిని ఆశ్రయించి, లోకంలో ఉన్న దరిద్రతను ఆశ్రయించి లోకం వైపు తిరిగితే అది దీవెన అంటారా? కానే కాదు. అది హానికరమైన అనుభవం అండి. అది కాలనాగులా కాటు వేస్తుంది. ఒక రోజున, ఈరోజు ఐశ్వర్యంగా కనబడుతున్నది రేపటి రోజున రెక్కలు చెగిరిపోతుంది, నేను ఒంటరిని చేసేస్తుంది. ఆ రోజున మన పరిస్థితి ఏంటి? నీతిని ఆధారం చేసుకునే వ్యక్తి ప్రతిఫలాన్ని పొందుతాడు. అందుకే వాక్యంలో యెషయా గ్రంథంలో మనం చదువుతాము, నీ నీతి సముద్ర తరంగముల వలె ఉండాలట. ఆ సముద్రపు తరంగం ఎలాగైతే అలసిపోకుండా ఉంటుందో అలాంటి జీవితపు అనుభవాలలో మనం ముందుకు వెళ్ళాలి. అది మనకు ఆశీర్వాదకరమైనది. ప్రియులారా, నేను 3 విషయాలు నేను మీతో చెప్పాను. ఒకటి, ఎల్లప్పుడూ మనం ఆయనతో ఉండాలి. 2, ఎల్లప్పుడూ నిరీక్షణ గలవారమై ఉండాలి. 3వది, ఎల్లప్పుడూ నీతి గలవారమై ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. కనుక అలాంటి అనుభవాలను అపేక్షిద్దాము. ఎల్లప్పుడూ ఆయనకు నమ్మకస్తులమై సాగుదాము. ఆయన వలన కలిగే గొప్ప బహుమానాన్ని పొందుకొని ఆయనతో కూడా యుగాయుగములు జీవించే శ్రేష్టమైన అనుభవానికి ఎక్కిపోదుము. అందరూ తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడ, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. నాయనా, మీరు గొప్ప దేవుడవు. ఎల్లప్పుడూ మేము కలిగి ఉండవలసిన అనుభవాలేంటో ఒక్కొక్కటిగా మేము ధ్యానిస్తూ వచ్చాం. నాయనా, కృపా సత్య సంపూర్ణునిగా మా ఎదుట మీరు ప్రత్యక్షమయ్యారు. ఈ పూట మేము నేర్చుకోవలసిన అనుభవాల్ని మా ఎదుట ఉంచారు. మా బ్రతుకులను మలుచుకొని మార్చుకొని ఆ దిశగా అడుగులు వేస్తూ మేము ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. మా శక్తి, మా భక్తి కాదు, కానీ మీ సహాయం మాకు కావాలి, మీ కృప మాకు కావాలి, మీ అభిషేకం మాకు కావాలి, మీ సన్నిధి మాకు కావాలి.
మీ తోడు మాకు కావాలి నాయన. గనుక ఆపాదమస్తకం మీకు అంకితం చేసుకుంటున్నాము. మీ సన్నిధి నిత్యం మాతో ఉంచి నడిపించమని ఆశ్చర్యకరమైన మీ కౌగులికి మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృప అనే సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ మినిస్ట్రీస్.